మాజీ ఎంపీ అండ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బుర్ర నరసయ్య గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. మొదటగా ఈరోజు మీడియా సమావేశాన్ని ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మీడియా సమావేశం ముందుంచే అంశాల ముందు ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మా సంఘటన మంత్రి, ముఖ్య నాయకులందరి యొక్క నమ్మకంతో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైన తర్వాత మా ఇద్దరు సోదరులు, ఒకరు క్రాంతి కిరణ్ గారు ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా, మరియు భరత్ ప్రసాద్ గారు ఏదైతే సెక్రటరీగా నియమించబడ్డారు. నాది ఒకటే విజ్ఞప్తి, మీడియా మిత్రులందరూ ఈ యొక్క యువ టీంకు, తెలంగాణ రాష్ట్ర మార్పుకు, తెలంగాణ రాష్ట్రంలో నిజమైనటువంటి విముక్తి వచ్చే వరకు బీజేపీ పార్టీ నాయకులతో, బీజేపీ పార్టీ కార్యకర్తలకు సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని. ఎందుకంటే మీరు 4th పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ, తెలంగాణలో డెమోక్రసీ నిలబడాలంటే మీ అందరి సహకారం అవసరం చేపట్టి మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, మేమందరం సబ్జెక్ట్ ఉన్న నాయకులం, హైప్ ఉన్న నాయకులం కాదు. అనుకుగా హైప్ క్రియేట్ చేయాల్సింది మీరే అని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈరోజు ప్రెస్ మీట్ ప్రధానంగా గ్రూప్ 1 విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి. నిజంగా ఎంత దురదృష్టం అంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగులంటే భావితరంలో కాబోయే గ్రూప్ IAS IPS ఆఫీసర్స్. మీ అందరికీ తెలుసు, సాధారణంగా ఆల్ ఇండియా IAS IPS ఆఫీసర్స్ అందరూ ఆల్ ఇండియా కోటా ఉంటుంది. గ్రూప్ 1 అధికారులు మాత్రమే తెలంగాణ నుంచి ఫక్తు తెలంగాణ భూమిపుత్రులు ఉంటారు. కాబట్టి వాళ్ళకు మున్ముందు జిల్లాలను కానీ రాష్ట్రాలను కానీ పరిపాలనలో తెలంగాణ బిడ్డలు వచ్చే అవకాశం ఉన్నది. కానీ 14 సంవత్సరాలు 2011 నుంచి తెలంగాణ వచ్చింది, కానీ తెలంగాణ గ్రూప్ 1లో నియామకాలు జరగలేదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించింది, కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలిస్తే ఒక్క ఎగ్జామ్ మాత్రమే పెట్టి, ఎందుకంటే తెలంగాణ వచ్చింది కూడా నీళ్లు నిధులు నియామకాలు, ఒక్క ఎగ్జామ్ పెట్టి, ఆ ఒక్క ఎగ్జామ్ కూడా పేపర్లు పుట్నాలకు బఠానీలకు అమ్ముకున్నట్లు